హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్. మేము ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యామండి. ఇవి అక్కడ దిగిన ఫొటోసే. మేము ఈరోజు టిఫిన్ వచ్చేసి ఆలు విత్ పూరి చేసుకున్నాము. ఆలుగడ్డలు ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఉడికించి ఒక బాణీలో నూనె పోసుకొని ఆలు కుర్మాకి కావాల్సినవన్నీ చూడండి పదార్థాలు: పచ్చిమిర్చి, టమాటో, ఆలు, పోపు దినుసులు వేసుకోవాలండి. నూనె వేడయ్యాక ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేపుకోవాలి. వేగిపోయాక ఉప్పు, పసుపు, కారం, అల్లం అన్నీ వేసుకొని ఆలు వేసుకోవాలండి. 2 టమాటాలు కూడా వేసానండి. టమాటో వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. పైన గిన్నెలో కొన్ని వాటర్ పెట్టుకోవాలండి. ఆలు కర్రీ రెడీ అయినట్టే. దించే ముందు కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కర్రీ దించేస్తే అయిపోతుందండి. పూరికి ముందుగా పిండి పిసికి పక్కన పెట్టుకోవాలి. పిల్లల మట్టుకే పూరీలు చేసామండి. ఒక గిన్నెలో నూనె పోసుకొని వేడి చేసుకోవాలండి. పూరీలు ఆటించుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మా చిన్నోడికి పూరి సైజు చిన్నగా ఉంటే ఇష్టంగా తింటాడండి. తన కోసం కొన్ని చిన్నగా చేశాను. ఓన్లీ పిల్లల మట్టుకే చేసి ఇచ్చానండి. మేము చపాతీ చేసుకొని తిన్నాము. టిఫిన్స్ తినడం అయిపోయాక ఒక పెళ్ళికి అటెండ్ అవ్వాల్సి వచ్చిందండి. ఈరోజు మీరేం టిఫిన్ చేశారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మా చిన్నోడు మాట్లాడుతున్నాడు. హలో అండి, ఈరోజు మా మమ్మీ నా కోసం చిన్న చిన్న పూరీలు చేసి, మీకు చిన్న చిన్న పూరీలు ఇష్టం అయితే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్. మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళే లోపే పెళ్ళైతే అయిపోవస్తుందండి. తలంబ్రాలు పోసుకుంటున్నారు. మండపం చాలా గ్రాండ్గా ఉంది కదండి. అక్కడ అట్లా లేడీస్ కొంతమంది డ్యాన్స్ వేశారండి. అమ్మాయిని అత్తవారింటికి సాగదోలుతున్నప్పుడు అండి. డీజే మస్తు ఎంజాయ్ చేశారు వాళ్ళందరూ. డీజేలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చాలా చాలా బాగా చేశారండి. మ్యారేజ్లో కొన్ని ఫొటోస్ దిగాము. ఈరోజు వచ్చేసి ఇదే వ్లాగ్ అండి. మళ్ళీ ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. సండే రోజు మీరు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.